ప్రకాశం జిల్లా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఓవైపు కూటమి పార్టీ నేతలు వాళ్ళలో వాళ్ళే ఇబ్బంది పడే పరిస్థితి ఉండగా, కొత్తగా నిన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్కు పోటీగా జనసేన పార్టీలో బాలినేని చేరిన కాడి నుంచి మరికొంత రసవత్తరంగా మారింది. దీనికి హరిహర వీరమల్లు సినిమా కూడా వేదికగా మారింది. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు సినిమా చూసేందుకు ప్రీమియర్ షోకి వచ్చిన బాలినేని అక్కడ తన అభిమానులతో మాట్లాడుతూ తాను త్వరలో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నానని, తాను జనసేన పార్టీ అభ్యర్థిని తానేనంటూ కూడా ప్రకటించడం జరిగింది. దీనిపైన స్పందించేందుకు టీడీపీ నేతలు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. మనతో పాటు టీడీపీ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఒంగోలు అభ్యర్థిగా తానే పోటీ చేస్తున్నానని ప్రకటించినట్లుగా తెలుస్తుంది. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఒకటండి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాజకీయంగా ఈ జిల్లాలో సుపరిచితుడు. ఏ విధంగా అంటే ఊసరవెల్లి రాజకీయాలకి కేంద్ర బిందువు అని ఇంతకన్నా నిదర్శనం ఏముంది? ఈరోజు 2024 ఎన్నికల్లో ఇది లాస్ట్ ఎన్నిక, నా ఎన్నిక, నన్ను గెలిపించండి అని ఆయన్ని ఎలక్షన్లో ఆయన తిరిగారు కదా, ప్రజల ముందు గెలిచారు కదా. ఎందుకు ప్రజలు తిరస్కరించారు? అక్రమాలు, భూమాఫియా, మైనింగ్ మాఫియా, మరి ఈ విధంగా ఆయన అవినీతిలో కూరుకుపోవడం వల్ల తన కుటుంబ రాజకీయ పాలన చేశాడు. తన కుటుంబంలో ఉన్నటువంటి తన కొడుకైతేనేమి, తన వియింకుడు రాజకీయాలు పూర్తిగా నిమగ్నమయ్యి అవినీతికి కొమ్ము కాశారు కాబట్టి ప్రజలు ఆయన తిరస్కరించడం జరిగింది. ఈరోజు ఇప్పుడు 2024 ఎలక్షన్ ముందు జరిగింది. సరే, నువ్వు విలువల రాజకీయాలు చేస్తాను అని అంటావు. మరి వైఎస్ఆర్ కుటుంబంలో నేను అది గతంలో మాట్లాడిన మాటలు నేను చెప్పే ఏం కాదు. నేను నా రాజకీయాలు ఉన్నంత వరకు శాశ్వతంగా వైఎస్ఆర్ కుటుంబంతో ఉంటానని చెప్పిన వ్యక్తి నువ్వా కాదా? మరి ఈరోజు ఎందుకు వచ్చావు కూటమిలోకి? ఆయన రావటం ఆయన ఇష్టం, ఆయన ఏ పార్టీలో చేరటం ఆయన ఇష్టం. కానీ నువ్వు చేసిన అవినీతి అక్రమాలు మొత్తం బయటపడతాయని, జైలు జీవితం అనుభవించాలని, ఇవన్నీ కూడా తప్పించుకోవడం కోసమే నువ్వు కూటమిలో జాయిన్ అయ్యావని అదంతా జిల్లావాసులుగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. బాలినేని ఊసరవెల్లి రాజకీయాలు కేంద్ర బిందువు. బాలినేని కొత్తగా చెప్పేది ఏముంది? ఇప్పుడు ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటే 2029 ఎలక్షన్లు, మరి ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ ఆయన మూర్ఖత్వంగా నేనైతే అనుకుంటున్నాను. అలాంటి ఆయనకి ఈ కూటమిలో వచ్చి కుట్రలు బంధాలనో మరి ఆయన నైతికంగా ఏం చెప్తున్నాడో కానీ సమాధానం నేనైతే అనుకుంటున్నాను. ఆయన ఒంగోలు రేపు రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్లో కార్పొరేట్గా పోటీ చేస్తారేమో, లేదు ఒంగోలు జెడ్పీటీసీగా పోటీ చేస్తారేమో, కావచ్చేమో, నేను అది అనుకుంటున్నా. అయితే బాలినేని ఇప్పుడు కూటమి పార్టీలో, ఇప్పుడు జనసేనగా కూటమి పార్టీలో భాగం అవటాన్ని ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి కూటమి పార్టీ నేతలు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఏంటి? ఆయన గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా ఉన్న టైంలో తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీ నాయకుల మీద ఎన్నో కేసులు, దాదాపు ఒక 500 మంది పైన చిలుకల మీద వాళ్ళ మంది మీద కేసు పెట్టాడు. ఏం కేసులు పెట్టాడు? అన్నీ కూడా తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి తప్పుడు కేసులు పెట్టాడు. మరి ఆ 5 సంవత్సరాలు అనుభవించినటువంటి బాధలు పడిన వాళ్ళందరూ కూడా వాళ్ళు బాధపడి ఉంటారు కదా. మరి ఈరోజు నువ్వు ఎన్నో అవినీతి అక్రమాలు చేసి ఈరోజు ఈ కూటమిలోకి వచ్చి ఆ కేసులను తప్పించుకోవడమే కదా నువ్వు ఈ పార్టీలోకి వచ్చింది. ఈ కూటమిలోకి వచ్చింది దేనికోసం వచ్చావు? అది పైన రాష్ట్రం మొత్తం గమనిస్తున్నారు. కానీ నువ్వు చేసిన పాపాలు అంత ఈజీగా జనాలు నమ్మరు. ఈ కూటమిలో వచ్చిన మాత్రాన నీ పద్ధతులు కూటమిలో ఉన్న భాగస్వామ్యం ఉండొచ్చేమో, కానీ ఎక్కువగా నువ్వు పొరపాటుగా నీ వ్యక్తుల్ని, నీ పక్కన ఉండే జడా బాలనాగేందర్, మల్గా రమేష్, నిన్న మల్గా రమేష్ కూడా ఏం మాట్లాడతాడు? తప్పు కదా. నిన్న ఫ్లెక్సీలు ఏదో మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డుకి అడ్డంగా ఉన్నాయని 1-2 జరిపారని తెలిసారు. తర్వాత ఏదైతేనేమి వాటిని కూడా మరలా పెట్టారు. అది ఎందుకు మా ఎమ్మెల్యే గారి మీద తీసుకొస్తారు? ఇట్లాంటి కుట్ర రాజకీయాలు వేదిక చేసేదానికే మరి ఒంగోలు వచ్చి ఆయన ఇలాంటి కుట్రలు పొందుతున్నాడు. ఇవన్నీ సాగవు. వీటన్నిటి కూడా హైకమాండ్ గమనిస్తుంది, కూటమి సభ్యులందరూ కూడా గమనిస్తారు. ఆయనకి తగిన మూల్యం ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకా మారలేదు. మారని మనుషుల గురించి ఎక్కువ చెప్పుకోవడం కూడా వేస్ట్ అనుకుంటున్నాం. అయితే మీరు 2024 వరకు కూడా వైసీపీలో అతను అనుచరుడిగా కొనసాగినట్లు మీరు తెలుస్తుంది, కొనసాగి ఉన్నారు. మరి హఠాత్తుగా అతని నుంచి విడిపడి టీడీపీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటి? ఒకటే అండి, ఆయన రాజకీయాలు మొత్తం కూడా దగ్గరగా మేము చూసిన వ్యక్తులవి. ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కానీ రాజకీయాల్లో ఆయన నడుస్తున్నప్పుడు మా అన్నదమ్ములు కానీ మేము ఆయనతో నడిచినప్పుడు మాకున్న అనుభవం. అతను వెన్నుపోటుదారుడు అంటే సొంత
వాళ్ళ బావగారు వైవి సుబ్బారెడ్డి గారిని పొడిచిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. గతంలో మా పార్టీ అధినాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి ఇతను చేసిన విమర్శలు ఒక్కసారి తిరిగి మళ్ళీ తను రిపీట్ చేసి చూసుకోమని చెప్పండి. కుట్రలు కుతంత్రాలు చేసేది బాలినేని శ్రీనివాసరెడ్డి, వెన్నుపోటుదారుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, అవినీతి అక్రమార్కుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, మైనింగ్ మాఫియా దోచినటువంటి దొంగ బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇవాళ వ్యక్తిగతంగా మేము మాట్లాడతలేదు, ఎన్ని వాస్తవాలు మాట్లాడుతున్నాం. ఈరోజు మా ఎమ్మెల్యే గారు సైలెంట్గా ఉన్నారంటే ఒకటే, కూటమి ధర్మం పాటించి సైలెంట్గా ఉన్నారు. ఆయనకి తెలిసింది ఒంగోలు అభివృద్ధి చేయటం, ప్రజల సమస్యలు తీర్చడం, ఒంగోలు ఏదైతే రోడ్లు చాలా ఇరుగ్గా ఉన్నాయో వాటన్నిటి కూడా వైండింగ్ చేసి పెద్ద పెద్ద రోడ్లుగా మరి చేయటం. ఆయనకి అభివృద్ధి మీద ఎక్కువగా పట్టుంది, అభివృద్ధి చేయాలని ఒక తపనుంది, ప్రజల పక్షాన ఉండాలనే ఒక ఎప్పుడు ప్రజల రాజకీయాల్లో ఉండే వ్యక్తి దామచల జనార్దన్ గారు. ఆయన మీద అవాకులు చవాకులు, మొన్న జడలేని జడా బాలనాగేందరు అలాంటి వెధవల చేత కూడా మాట్లాడినప్పుడు పార్టీ హైకమాండ్ కూడా జనసేన పార్టీ వారు కూడా గమనించి ఇలాంటి వ్యక్తులు మా శాసనసభ్యుడి మీద మాట్లాడి ఏదో కూటమి భాగంలో ఏదో నోరు జారేసి ఎవరంటే వాడు పిల్ల కుక్కల చేత మాట్లాడిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారు ఎవరైనా సరే. ఎందుకంటే మా ఎమ్మెల్యే వ్యక్తిని కానీ మా అధిష్టాన వ్యక్తులు కానీ గురించి ఎవరైనా మాట్లాడితే ఇక్కడ ఎవరైతే ఖాళీగా ఉండరు. ఇది ఇక్కడ చెప్తున్నది. ఇదే నాకు చివరి అవకాశం అంటూ 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత తన అవినీతి అక్రమాలు బయటపడకుండా అదేవిధంగా తను చేసిన పాపాలను కడిగేసుకోవడానికే కూటమి భాగస్వామిగా జనసేన పార్టీలో చేరాడు. కానీ అతని మొత్తం కూడా ఓసరవిల్లి రాజకీయాలంటూ కూడా విమర్శిస్తున్నారు. అంతేకాకుండా 2029 ఎలక్షన్లో ఇప్పుడే పోటీ చేస్తానని చెప్పడం కూడా చాలా వరకు మూర్ఖత్వం అని, అది విరమించుకోవాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. తమ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతనిపైన అనవసరపు రాద్ధాంతం, అనవసరపు మాటలు మాట్లాడటం సరైనది కాదని కూడా వీళ్ళు గట్టిగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ తానే ఎమ్మెల్యే అభ్యర్థిని అంటూ ప్రకటించడాన్ని ఇక్కడ టీడీపీ శ్రేణులు అయితే తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్న ప్రజెంట్ రాజకీయం. వీడియో జర్నలిస్ట్ సంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ, ఒంగోలు.